హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ క్యాప్సికమ్ కర్రీ చేసుకునే విధానం తెలుసుకుందామండి. నేను క్యాప్సికమ్ కర్రీ చేశాను. దానికోసం 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. పెద్దవి ఆనియన్స్ ఒక 3 తీసుకోవాలి. పెద్దవి అయితే, నేను చిన్నవి కాబట్టి 6 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. పెద్దవి అయితే 2 సరిపోతాయి. అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముక్కలు చేసేసుకున్నాను. పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగనిచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే దంచి వేసుకున్నానండి. ఆనియన్స్ మధ్యలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆనియన్స్లో బాగా కలిసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపి ఆనియన్స్ కాసేపు వేపి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు నేను పెద్దగానే కోసుకున్నానండి, చిన్నగా కోసుకోలేదు. అంటే కొంచెం మగ్గిపోతుంది క్యాప్సికమ్ తొందరగా అని చెప్పి కొంచెం పెద్దగానే కోసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసుకోండి. బాగుంటుంది క్యాప్సికమ్ కూర, చాలా బాగుంటుందండి. కానీ నేనైతే తిన్ను క్యాప్సికమ్ కూర, కానీ చాలా బాగుంటుంది. మా వాళ్ళ కోసం వండాను, మా పిల్లలకి చాలా ఇష్టం. క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసాను. పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి కాసేపు బాగా మగ్గనిచ్చాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి క్యాప్సికము. అందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మనకి ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. అది కొంచెం మగ్గి కలర్ మారాక చూడండి, కలర్ మారింది. మగ్గాక ఉడికిందో లేదా అని చెప్పి కొంచెం లైట్గా ఉడికిందో లేదా అని చెప్పి చూసుకొని కొంచెం మెత్తగా అయ్యాక టమాటా ముక్కలు వేసేసుకున్నాను. అందులో టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలపనిచ్చి మగ్గనిచ్చాను. టమాటా కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇవ్వాలి కదా, లేకపోతే పచ్చిగా టమాటా తగులుతుంది కదా నోటికి. చూడండి కలర్ ఎలా మారిపోయిందో, 2 మగ్గినవి. క్యాప్సికమ్ ముక్క నొక్కుకొని చూసుకున్నాను ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిపోయింది, క్యాప్సికమ్ ముక్క ఉడికిపోయింది. కొంచెం ఉడకాలి, కాసేపు మగ్గనిచ్చి తర్వాత కారం వేసేసుకున్నాను. కారం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. నేను మా కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకే నేను 2-3 స్పూన్లు వేసుకున్నా, చిన్నది కాబట్టి స్పూను. తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి వాటర్ పోసేసుకొని కలుపుకొని దగ్గరికి అయ్యేదాకా మగ్గనిచ్చాను. కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి కదా, వాటర్ పోసుకున్నాను. చూడండి, వాటర్ పోసుకొని కలుపుకొని అందులో కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను. చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కర్రీ. పిల్లలు చాలా బాగా తింటారు. నేనైతే క్యాప్సికమ్ కర్రీ తినను, అయినా కానీ నేను కూడా తిన్నాను. ఇంకా దింపడానికి ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని లైట్ వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా బాగా మగ్గనిచ్చాను. కొంచెం కలుపుకోవడానికి ఉండేటట్టు వండుకోండి. బాగా దగ్గరగా అయినా రైస్లో కలుపుకొని తింటానికి కుదరదు. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.